వీడియో పాఠం ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు. దీనిని కేవలం ఒక వనరుగా మాత్రమే ఉపయోగించాలి. ఈ పాఠాన్ని ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పరస్పర చర్చా పద్ధతిలో రూపొందించడం జరిగింది. కావున చర్చకు అవకాశం ఉన్న ప్రతి చోట వీడియోను ఆపి విద్యార్థులతో చర్చించాలి. తరగతి గదిలో ప్రదర్శించడానికంటే ముందే ఉపాధ్యాయుడు ఈ వీడియోను చూసి సన్నద్ధం కావాలి. ఆగస్టు 15 సామ్రాజ్యవాదము, వలసవాదం నుండి విముక్తి పొంది భారత మువ్వన్నెల జెండా ఆకాశంలో సగర్వంగా ఎగిరిన రోజు. దేశ ప్రజల్లో ఒకవైపు దేశం బానిసత్వం నుంచి విముక్తి పొందిందన్న ఆనందం, మరోవైపు మతోన్మాదం దేశాన్ని విభజించిన విషాదం నింపిన రోజు. అదే రోజు జాతీయ నాయకుల ముందు ఎన్నో కఠినమైన సవాళ్లను ముందుంచినది. విభిన్న మతాలు, భాషలు, వర్గాలతో వైవిధ్యాన్ని కలిగిన ప్రజలను ఐక్యం చేయటం, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పటం, అందుకు తగిన సంస్థాగత ఏర్పాట్లను చేయటం, సామాజిక ఆర్థిక అసమానతలు రూపుమాపటం, వారసత్వంగా వచ్చిన పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను నిర్మూలించి అభివృద్ధి లక్ష్యాలు నిర్ణయించటం వంటివి అందులో ప్రధానమైనవి. ఏకకాలంలో ఈ అనేక లక్ష్యాల సాధనకు రాజ్యాంగ రచన ద్వారా కృషి ప్రారంభించడం జరిగింది. అయితే రాజ్యాంగ రచన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన హెచ్చరికలను మనం గమనించాలి. 1950 జనవరి 26న మనము వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక వ్యవస్థ వలన ఒక ఓటు ఒక విలువ అనే సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉన్నాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంతకాలం భరిద్దాం? ఎంతకాలం మన సామాజిక ఆర్థిక జీవితాలలో సమానత్వం సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. లేకపోతే అసమానత్వంతో పీడింపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు. విన్నారు కదా పిల్లలు, స్వతంత్ర భారతదేశం పరిష్కరించవలసిన ప్రధానమైన సమస్యలు, సవాళ్లు మనకు అంబేద్కర్ గారి మాటల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. వాటన్నిటి మధ్య సమతౌల్యం సాధిస్తూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎలా పనిచేశాయి, స్వాతంత్రానంతర భారతదేశం చరిత్రలో మొదటి 30 సంవత్సరాలు ఎలాంటి నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాయో ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుందాం.
స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి రాజకీయ ప్రయోగం ఎన్నికల నిర్వహణ. ప్రజాస్వామ్య విధానాన్ని ఎంచుకున్న భారతదేశానికి ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. ఎన్నికలు నిర్వహించుటకు ఒక సర్వస్వతంత్రమైన ఎన్నికల కమిషన్ను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ముందుగా ఆస్తి ఉన్న వాళ్లకు, తర్వాత ఇతరులకు ఓటు హక్కు కల్పించడం అనే విధానం కాకుండా భారతదేశంలో వయోజనులందరికీ ఒకేసారి ఓటు హక్కును కల్పించడం జరిగింది. అయితే ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును సక్రమంగా వినియోగింప చేయడంలో ఎన్నికల సంఘానికి అనేక సవాళ్లు ఎదురైనాయి. భారతదేశంలో ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడం, అందులో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావటం, ముఖ్యంగా మహిళా ఓటర్లపై అనేక సామాజిక కట్టుబాట్లు, వివక్షాపూరితమైన వాతావరణం మన సమాజంలో ఉండడం వంటివి ప్రధాన సవాళ్లుగా చెప్పొచ్చు. అయితే ఎన్నికల సంఘం ఈ సవాళ్లను అధిగమించుటకు అనేక మార్గాలు అనుసరించింది. అవి రాజకీయ పార్టీలు అభ్యర్థులను సూచించే గుర్తులను కేటాయించడం, ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి కేటాయించిన గుర్తును బయట వైపు అంటించిన బ్యాలెట్ బాక్స్ను ఏర్పాటు చేయటం, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అందరూ ఓటు హక్కు వినియోగించేట్లు చేయటం. ఈ మార్గాల ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఎన్నికల సంఘం విమర్శకులకు సరైన సమాధానం చెప్పింది. పిల్లలు, నాటి ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకతలున్నాయా? ఈ చిత్రాలలో మీరు గమనించవచ్చు. ఇవి 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వివిధ చిత్రాలు. ఈ సందర్భంగా మనం ఒక ప్రధాన రాజకీయ పరిణామాన్ని దేశ చరిత్రలో గమనించవచ్చు. అది 1952, 1957, 1962 సంవత్సరాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వరుసగా భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయం సాధించి జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆనాడు మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ 45% ఓట్లను, 70% పైగా స్థానాల్ని గెలిచింది. ప్రతిపక్షాలు నామమాత్రంగా మిగిలినాయి. తద్వారా దేశంలో ఏకపార్టీ ఆధిపత్యం నెలకొందని చెప్పవచ్చు. పిల్లలు, ఇక్కడ ఇవ్వబడిన గ్రాఫ్ను ఒకసారి పరిశీలించండి. ఇందులో 1952, 1962 సంవత్సరాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్న లోక్సభ స్థానాలను ఇవ్వడం జరిగింది. నీలిరంగు భాగం కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానాలను సూచిస్తుంది. 1952 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 364 స్థానాలు, కమ్యూనిస్టు పార్టీ 16 స్థానాలు, సోషలిస్టు పార్టీ 12 స్థానాలు, కిసాన్ మజ్దూర్ పార్టీ 9 స్థానాలు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 7 స్థానాలు, గణతంత్ర పార్టీ 6 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 37 స్థానాలు, ఇతర పార్టీలు కలిసి 38 స్థానాలు గెలుపొందినాయి. అలాగే 1962 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 361 స్థానాలు, కమ్యూనిస్టు పార్టీ 29 స్థానాలు, స్వతంత్ర పార్టీ 18 స్థానాలు, జనసంఘ్ పార్టీ 14 స్థానాలు, ప్రజా సోషలిస్టు పార్టీ 12, ద్రవిడ మున్నేట్ర కజగం 7 స్థానాలు, ఇతరులు 27 స్థానాల్లో గెలుపొందినారు. స్వతంత్ర అభ్యర్థులు 20 స్థానాలు గెలుపొందారు. ఈ సమాచారం ద్వారా 1952 నుండి 1967 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ ఆధిపత్యమును మనం గమనించవచ్చు.
లోకసభలో ఏకపార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ అది ఇతర రాజకీయ పక్షాలు లేని అప్రజాస్వామిక పరిస్థితి కాదని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీలోనే వివిధ అంశాలపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కల నాయకులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉండేవి. ఈ నాయకులు పార్టీ లక్ష్యాలతో ఏకీభవిస్తూనే కొన్ని విధానాల విషయంలో ప్రభుత్వంతో విభేదించేవారు. వీరు వివిధ ప్రతిపక్ష పార్టీలతో కలిసి తమ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించేవారు. తద్వారా ప్రభుత్వం తన లోపాలను సవరించడానికి దోహదపడేది. అయితే కాలక్రమంలో ఇతర రాజకీయ పార్టీలు పార్లమెంట్లో తమ బలం పెంచుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. తద్వారా భారత రాజకీయాల్లో బహుళ పార్టీ వ్యవస్థకు పునాదులు పడినాయని చెప్పవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల పటిష్ట నిర్మాణం, స్వతంత్ర ఉద్యమం వేసిన బలమైన ప్రజాస్వామిక పునాదులు భారతదేశ రాజకీయాలను ఏకపార్టీ ఆధిపత్యం నుంచి బహుళ పార్టీ వ్యవస్థ వైపు నడిపించాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. పిల్లలు, మనతో పాటు స్వతంత్రం పొందిన పాకిస్తాన్, ఇండోనేషియా, చైనా వంటి సమకాలీన దేశాలతో పోల్చితే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా వరకు విజయవంతమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. చర్చించండి. సమకాలీన దేశాలతో పోల్చితే భారతదేశంలోని బలమైన ప్రజాస్వామిక పునాదులు పడినాయి అని భావిస్తున్నారా? స్వతంత్రం పొందిన తొలినాళ్లలో రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి దోహదపడిన అంశాలేమిటి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. స్వాతంత్రానంతరం దేశ నాయకత్వం ఎదుర్కొన్న అతి ముఖ్యమైన మరో సవాలు రాష్ట్రాల ఏర్పాటు. అనేక భాషలకు నిలయమైన భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. దేశ ఐక్యత, సమగ్రతకు సంబంధించిన విషయం అయినందున చాలా జాగ్రత్తగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం నాయకుల ముందు ఉండేది. బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశం కలకత్తా, మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలుగాను, సెంట్రల్ ప్రావిన్సెస్, బీరార్ వంటి పెద్ద రాష్ట్రాలుగాను మరియు స్వదేశీ సంస్థానాలుగాను ఏర్పాటు చేయబడి ఉంది. ఈ ప్రాంతాలలో అన్ని భాషల వారు కలిసి జీవిస్తున్నారు. అయితే అప్పటి నుండే ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే రాష్ట్రంగా ఉండాలి అని కోరసాగారు. ఉదాహరణకు మద్రాస్, మైసూర్, బాంబే, హైదరాబాద్లలో ఉన్న కన్నడ భాష మాట్లాడేవారు సంయుక్త కర్ణాటక రాష్ట్రం కావాలని, మద్రాసులో ఉన్న తెలుగువారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని, సిక్కులు పంజాబ్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేసేవారు. ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఎందుకంటే అప్పటికే మతం ఆధారంగా దేశం విభజించబడి ఉండడం వల్ల భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే దేశ ఐక్యత దెబ్బతింటుందని నాయకులు భయపడసాగారు. అయితే ప్రజల నుంచి తీవ్రస్థాయి ఉద్యమాలు రావడం వలన భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది. ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రజలు తీవ్రమైన ఆందోళన చేశారు. బ్రిటిష్ పాలనా కాలం నుంచే ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. విన్నపాలు, దరఖాస్తులు, నిరాహార దీక్షలు తదితర రూపాల్లో ఇది తర్వాత కాలంలో కూడా కొనసాగింది. అయితే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, అందుకు ఇది తగిన సమయం కాదని నెహ్రూ గారు భావించారు. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15, 1952న మరణించారు. దాంతో ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర అలజడులు వచ్చాయి. ఫలితంగా భాషా ప్రాతిపదికన ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను 1953లో ఏర్పాటు చేశారు. తరువాత 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంను ఏర్పాటు చేసి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించాల్సిందిగా సంఘాన్ని కోరారు.
ఫజల్ అలీ నేతృత్వంలో కెఎం ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రూలు సభ్యులుగా ఉన్న ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంను ఆమోదించింది. ఫలితంగా భారతదేశాన్ని 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఒక ప్రధానమైన సమస్య పరిష్కరించబడినది. అయితే ఇలా ఏర్పాటు చేస్తున్నప్పుడు గోండి, సంథాలీ, ఓరాన్ వంటి గిరిజన భాషలను పరిగణలోకి తీసుకోలేదని, ఆధిపత్య మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషలనే పరిగణలోకి తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. చర్చించండి. మరి ఈ విధంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు భారతదేశాన్ని బలోపేతం చేసిందా లేక బలహీనపరిచిందా? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో అన్ని భాషల వారికి సమన్యాయం జరిగిందా? ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం విజయవంతం అయిందని చెప్పవచ్చా? పిల్లలు, ఈ పాఠం యొక్క తదుపరి భాగంలో మనం స్వాతంత్రానంతరం మొదటి 30 సంవత్సరాల్లో భారతదేశంలో చోటు చేసుకున్న సామాజిక ఆర్థిక మార్పుల గురించి, భారత ప్రభుత్వం అనుసరించిన విదేశాంగ విధానం గురించి చర్చించుకుందాం.